And it's the ones who've learned discipline whom God can do something with. క్రమశిక్షణ నేర్చుకున్న వారితోనే దేవుడు ఏదైనా చేయగలడు. It says if you're faithful in little things, God will entrust much to you. మీరు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు మీకు ఎంతో బాధ్యతను అప్పజెపుతాడు. But if you're unfaithful in the small little things of life, God will not entrust much to you. కానీ జీవితం యొక్క చిన్న చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా లేకపోతే దేవుడు మీకు ఎక్కువ బాధ్యత అప్పజెప్పడు. So David grew up in difficulty. కాబట్టి దావీదు కష్టాల్లో పెరిగాడు. Saul grew up in wealthy home. సౌలు ఒక ధనిక కుటుంబంలో పెరిగాడు. Solomon grew up in the palace. సొలొమోను రాజభవనంలో పెరిగాడు. And the end result was terrible for both of them. వారిద్దరి చివరి స్థితి ఘోరంగా ఉంది. But David, he was a poor man's son. కానీ దావీదు ఒక పేదవాని కుమారుడు. And even after he was anointed king, for 10 years, అతడు రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు he had to be on the run. అతడు పారిపోతూ ఉండవలసి వచ్చింది. Because Saul was out to kill him. ఎందుకంటే సౌలు అతన్ని చంపాలనుకున్నాడు. He was in caves. I don't know where he got his food from. He అతడు గుహల్లో జీవించాడు. తన ఆహారాన్ని ఎక్కడి నుండి పొందాడో నాకు తెలియదు. hide in one cave and run to another cave and always. ఎల్లప్పుడూ ఒక గుహ నుండి వేరొక గుహకు పారిపోవడం. Once he had to act as if he was mad to save his life. ఒకసారి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పిచ్చివాడిగా నటించవలసి వచ్చింది. You read these stories in 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ కథలు చదవండి. One of his enemies caught him and they said, "Hey, this is the guy who killed Goliath." తన శత్రువులు తనను పట్టుకుని గొలియాతును చంపింది ఇతడే అన్నారు. And he acted like a madman. అప్పుడు పిచ్చివాడిలాగా నటించాడు. And the king said, "This guy's mad. Get rid of him." వీడి పిచ్చోడు, వీడిని తరిమేయండి అని రాజు చెప్పాడు. That's how he escaped. ఆ విధంగా తప్పించుకున్నాడు. Imagine a chap who went through all this in his younger days. తన యవ్వన దినాల్లో వీటన్నిటి గుండా వెళ్లిన వ్యక్తి గురించి ఊహించుకోండి. Finally he became king. And he did so well. చివరకతడు రాజు అయ్యాడు. చాలా బాగా పరిపాలించాడు. From the age of 30 to the age of 50. Wonderful king. 30 ఏళ్ల వయసు నుండి 50 ఏళ్ల వయసు వరకు అద్భుతమైన రాజు. But when he became 50 years old, అతనికి 50 ఏళ్లు వయసు వచ్చినప్పుడు he said, "Now I can relax." ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాడు. We read in 2 Samuel, the time when kings went to battle, chapter 11, he stayed at home. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో అతడు ఇంటి యొద్ద ఉండిపోయాడని మనం చదువుతాము. And he was sleeping in the afternoon. మధ్యాహ్నం నిద్రపోయాడు. And when he got up from bed, at least he should have knelt down and prayed. No, he didn't. నిద్ర లేచినప్పుడు కనీసం మోకరించి ప్రార్థించి ఉండాల్సింది, కానీ చేయలేదు. He walked out on the terrace and looked at some woman bathing on the other side, and he fell into sin that messed up his life. మేడపైకెళ్లి స్నానం చేస్తున్న స్త్రీని చూచాడు. తన జీవితాన్నే పాడు చేసిన పాపంలో పడిపోయాడు. One event. ఒక్క సంఘటన. It came because he relaxed. అతడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి జరిగింది. The time when every king went to battle, he told Joab, "I'm taking a vacation now. You go." రాజులందరూ యుద్ధానికి వెళ్లే సమయంలో నేనిప్పుడు సెలవు తీసుకుంటున్నాను, నువ్వు వెళ్లి యుద్ధం చెయ్యి అని యోవాబుతో చెప్పాడు. That was his downfall. అదే అతని పతనానికి కారణమైంది. If that one day he had gone to battle instead of staying at home, you'd never have heard of David and Bathsheba. That story. ఆ ఒక్క రోజు గనుక ఇంట్లో ఉండకుండా యుద్ధం చేయడానికి వెళ్ళుంటే దావీదు బత్షెబా గురించి మనం వినుండేవారం కాదు. You know, sometimes all it takes is one day that you take one decision. కొన్నిసార్లు మీరు ఒక్క రోజులో తీసుకున్న ఒక్క నిర్ణయం పైన అంతా ఆధారపడి ఉంటుంది. And that's your whole life thereafter is ruined or messed up. ఆ తర్వాత మీ జీవితం అంతా పాడైపోతుంది. God can forgive you. Did God forgive David? Of course he did. దేవుడు మిమ్మల్ని క్షమించగలడు. ఆయన దావీదును క్షమించాడా? క్షమించాడు. God forgives everybody. దేవుడు అందరినీ క్షమిస్తాడు. But you still messed up your life. అయినప్పటికీ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నారు. And his children suffered because of that. దానివల్ల అతని పిల్లలు కష్టాలు పడ్డారు. He killed Bathsheba's husband. అతడు బత్షెబా భర్తను చంపాడు. His one son murdered another son of his. తన కుమారుల్లో ఒకడు మరొక కుమారుణ్ణి హత్య చేశాడు. What all? You know, we reap what we sow even when God forgives us. దేవుడు మనల్ని క్షమించినప్పటికీ మనం విత్తిన దాన్నే కోస్తాము. God can forgive us completely. దేవుడు మనల్ని పూర్తిగా క్షమించొచ్చు. But we will still reap what we have sown. అయినప్పటికీ మనం విత్తిన దాన్నే కోస్తాము. For example, you watch dirty pornographic pictures when you're young. ఉదాహరణకు మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాలను చూస్తారు. And you watch them secretly, whatever it is, it goes into your mind. మీరు వాటిని రహస్యంగా చూస్తారు. అవి మీ మనసులోకి వెళ్లిపోతాయి. And you know, sexual images stay in your mind forever.
అశ్లీల దృశ్యాలు మీ మనసును ఎప్పటికీ పాడు చేస్తాయని మీకు తెలుసా? The things that you study in college you forget. You wonder why. మీరు కాలేజీలో చదువుకున్న వాటిని మర్చిపోతారు. ఎందుకో మీకు తెలియదు. Why is it in examination time I can't remember, whereas that sexual image stays so? పరీక్ష సమయంలో చదివినవి నాకెందుకు గుర్తురావు? అశ్లీల చిత్రాలు ఎందుకు గుర్తుంటాయి? Because there's something within you that's drawn to those images. ఎందుకంటే ఆ చిత్రాలకు ఆకర్షింపబడేది మీలో ఏదో ఉంది. There's nothing within you that's drawn to physics and biology and all that. So మీలో ఏది కూడా ఫిజిక్స్ కు బయాలజీకు ఆకర్షించబడదు. we got to be careful about those things that our body has got a desire for. మన శరీరం కోరుకునే వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. And those dreams will haunt you for years. ఆ కలలు మిమ్మును ఏళ్ల తరబడి ఇబ్బంది పెడతాయి. That's why you got to be careful. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. You can't do anything about the past where you have ruined your mind. మీరు గతంలో మీ మనసును పాడు చేసుకున్న దాన్ని బట్టి ఏమీ చేయలేరు. But be careful in the future. కానీ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండండి. That you don't put more rubbish into your mind. మీ మనసులో ఇంకా చెత్తను పెట్టుకోకండి. Because it'll be there. ఎందుకంటే అది ఉండిపోతుంది. I'll tell you something about memory. జ్ఞాపక శక్తి గురించి మీకొక విషయం చెప్తాను. What you put into your memory, you can never take out. మీ జ్ఞాపక శక్తిలో పెట్టుకున్న వాటిని మీరెప్పటికీ తీసివేయలేరు. What you put into your stomach will be washed out. మీ కడుపులో పెట్టుకున్నవి బయటికి వచ్చేస్తాయి. Even poison can be washed out. విషాన్ని కూడా బయటికి తీసివేయొచ్చు. But know this one thing about memory. కానీ జ్ఞాపక శక్తి గురించి ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి. What you put into your memory can never be removed. మీ జ్ఞాపక శక్తిలో పెట్టుకున్న వాటిని మీరెప్పటికీ తీసివేయలేరు. You say, then why don't I remember people's names and అయితే ప్రజల పేర్లు నాకెందుకు గుర్తుండవు అని మీరంటారు. why don't I understand certain physics problems I studied in school? నేను స్కూల్లో చదువుకున్న కొన్ని ఫిజిక్స్ లెక్కలు నాకెందుకు అర్థం కావటం లేదు. I'll tell you, because you don't have much interest in them. ఎందుకంటే మీకు వాటిల్లో అంత ఆసక్తి లేదు. And those things have sunk to the bottom of your memory and it's very difficult to pull it out. అవి మీ జ్ఞాపక శక్తి యొక్క అట్టడుక్కి వెళ్లిపోయాయి. వాటిని బయటికి తీయడం చాలా కష్టం. But things that concern sex and money, కానీ సెక్స్ కు సంబంధించిన విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, those things are very attractive to us and they are uppermost in our mind always. అవి మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మన మనసులలో అన్నిటికంటే పైనుంటాయి. You know, like oil. అంటే నూనె వలె. You see the oil floating in a curry, which is where you use a lot of oil. You see the oil floating on top. మీరు కూరలో ఎక్కువ నూనె వాడితే ఆ నూనె పైకి తేలుతూ ఉండటం మీరు చూస్తారు. It's like that. ఇది కూడా అటువంటిదే. Things that are in the uppermost part of our memory that ఇవి మన జ్ఞాపక శక్తిలో అన్నిటికంటే పైనుంటాయి. quickly come out in our dreams and మన కలల్లో వెంటనే బయటకు వస్తాయి. make us think about it frequently. దాని గురించి తరచూ ఆలోచింపజేస్తాయి. There are certain things which you are attracted to in our life. We are drawn to you. మన జీవితంలో కొన్ని విషయాలకు మనం ఆకర్షింపబడతాము. అవి మనల్ని ఆకట్టుకుంటాయి. You got to be very careful about putting things like that into your memory. అటువంటి వాటిని మీ జ్ఞాపక శక్తిలో పెట్టుకునే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Sinful things, I mean. అంటే పాప సంబంధమైన విషయాలు. So allow God to take you through difficult times in your younger days. కాబట్టి మీ యవ్వన దినాల్లో దేవుడు మిమ్మల్ని కష్టమైన పరిస్థితుల ద్వారా తీసుకువెళ్ళడానికి అనుమతించండి. Submitting to parents when you're living at home can be a very difficult thing. మీరు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపడం చాలా కష్టంగా ఉండొచ్చు. It's not easy because the Bible says we got to honor our parents. అది తేలిక కాదు. తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్ చెప్తుంది. At the same time, we got to be disciples and not. అదే సమయంలో మనం శిష్యులుగా కూడా ఉండాలి. Some of you are from non-Christian homes. మీలో కొందరు క్రైస్తవేతర గృహాల నుండి వచ్చారు. I realize it's extremely difficult for you. మీకు ఇది ఎంతో కష్టమని నేను గ్రహిస్తాను. I've never known that, and I really appreciate believers in our church who come from non-Christian homes. నాకు ఆ విషయం తెలియలేదు. మన సంఘంలో క్రైస్తవేతర కుటుంబాల నుండి వచ్చిన వారిని నేను ఎంతో మెచ్చుకుంటాను. I remember once visiting a non-Christian home, a strongly Hindu home. The place was full of idols and నేనొక క్రైస్తవేతర గృహానికి వెళ్లడం నాకు గుర్తుంది. అదొక హిందూ గృహము. విగ్రహాలతో నిండి ఉంది. religious music and it was such an oppressive atmosphere. అక్కడ సంగీతం కూడా మతపరమైనదే. అక్కడి వాతావరణం చాలా భారంగా అనిపించింది. And I said, boy, this is what some of our young believers have to face who live in such homes. అటువంటి గృహాల్లో నివసించే మన యవ్వన విశ్వాసులు వీటిని ఎదుర్కోవాలి. It really made me appreciate that. అది వారిని నేను మెచ్చుకునేలాగా చేసింది. But, well, you have to fight a greater battle. అటువంటి వారు ఇంకా పెద్ద పోరాటాన్ని పోరాడాలి.
But that greater battle will make you stronger than the Christian who lives in a home where they're singing hymns all the time. కానీ ఎల్లప్పుడూ క్రైస్తవ గీతాలు పాడే కుటుంబంలో ఉండే క్రైస్తవుడి కంటే ఈ పెద్ద పోరాటం పోరాడే క్రైస్తవుడు ఇంకా బలంగా ఉంటాడు. You'll turn out stronger because you're battling all the time at home as well. నువ్వు ఇంకా బలంగా ఉంటావు, ఎందుకంటే నువ్వు ఇంటికాడ కూడా పోరాడుతున్నావు. So don't think that's a handicap. కాబట్టి అదొక వైకల్యం అని నువ్వు అనుకోవద్దు. The people who go through the tough times, they come out as stronger Christians. కఠినమైన పరిస్థితుల్లో వెళ్లేవారు ఇంకా బలమైన క్రైస్తవులుగా ఉంటారు. I've seen that. నేను దాన్ని చూచాను. People who have personally made a decision to come to Christ, and their parents were non-Christians. వాళ్ల తల్లిదండ్రులు క్రైస్తవేతరులై ఉండి వాళ్లే వ్యక్తిగతంగా క్రీస్తును అనుసరించడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళు They turn out very often to be stronger Christians than many whose parents were believers. విశ్వాసులైన తల్లిదండ్రులు కలిగిన వారు అనేకుల కంటే బలంగా ఉంటారు. Unless those parents really brought them up well. ఆ తల్లిదండ్రులు వారిని చాలా బాగా పెంచితేనే తప్ప. So don't be discouraged if your home situation is tough. కాబట్టి మీ ఇంటి పరిస్థితి కఠినంగా ఉంటే నిరుత్సాహపడొద్దు. That'll make you a stronger Christian. అది నిన్ను బలమైన క్రైస్తవుడిగా చేస్తుంది. And always speak respectfully to your parents, especially when you have to disagree with them. ఎల్లప్పుడూ నీ తల్లిదండ్రులతో మర్యాదపూర్వకంగా మాట్లాడు, ప్రత్యేకంగా వారితో అభిప్రాయ భేదం కలిగినప్పుడు. Whenever you have to disagree with your parents, మీ తల్లిదండ్రులు చెప్పిన దాంతో మీరు ఎప్పుడు అంగీకరించకపోయినా first of all, let your introduction be, Dad, Mom, I love you so much. మొట్టమొదటిగా మీరిలా చెప్పాలి, అమ్మా, నాన్న, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. I really appreciate all that you've done for me from the time I was a baby. నేను శిశువుగా ఉన్నప్పటి నుండి మీరు నా కొరకు చేసిన వాటన్నిటిని బట్టి మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. Don't think I'm ungrateful. నాకు కృతజ్ఞత లేదనుకోవద్దు. I wouldn't be alive today if you didn't take care of me. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే నేను ఈ రోజు బ్రతికుండేవాడిని కాదు. Times when I was sick as a baby, you took care of me. నేను ఒక శిశువుగా రోగంతో ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. Say that to them so that they know that you really value them. ఆ మాటలు మీరు వారితో చెప్పండి. అప్పుడు మీరు వారికి నిజంగా విలువిస్తున్నారని వారికి తెలుస్తుంది. And then say, but Dad, this thing you're asking me to do is against my conscience. అప్పుడు మీరేం చెప్పాలంటే, నాన్న, నువ్వు నన్ను చేయమంటున్న ఈ పని నా మనస్సాక్షికి వ్యతిరేకమైంది. Please don't ask me to bow down to this idol. ఈ విగ్రహానికి మొక్కమని దయచేసి నాతో చెప్పొద్దు. Please don't ask me to marry this unbeliever. ఈ అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని దయచేసి నాతో చెప్పొద్దు. Please, I love you and respect you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. It hurts me to say no to you, but I have to say it. మీతో కాదని చెప్పడానికి నాకు బాధ కలుగుతుంది, కానీ నేను చెప్పాలి. Because even you will acknowledge that God is above you. ఎందుకంటే మీకు పైన దేవుడున్నాడని మీరు కూడా అంగీకరిస్తారు. And I understand that God telling me that I must marry someone of like mind. నా వంటి మనసున్న ఒక వ్యక్తిని దేవుడు నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడని నాకు అర్థమవుతుంది. Otherwise my life will be unhappy. లేకపోతే నా జీవితం అసంతోషంగా ఉంటుంది. So when your parents encourage you to marry someone who is not really a godly person, నిజంగా దైవభక్తి లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోమని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు you ask them, Dad, Mom, do you want me to be unhappy all my life? అమ్మా, నాన్న, నా జీవితకాలం అంతా నేను సంతోషం లేకుండా ఉండాలనుకుంటున్నారా? I will be. If I marry someone who's going that way and I want to go this way. వేరే మార్గంలో వెళ్లే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నాకు సంతోషం ఉండదు. So, don't you want me to be happy? మీరు నేను సంతోషంగా ఉండాలనుకోవడం లేదా? So that's why I say I want to marry someone who's of the same mind. అందుకనే ఒకే మనసు కలిగి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీతో చెప్తున్నాను. You got to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. I've seen people who were in CFC and who just went off to please their parents and I don't know where they are today. తమ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనుకున్న వారిని CFCలో చూచాను. వారు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. But God will help you. Remember, God is on your side to help you. కానీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీకు సహాయం చేయడానికే మీ ప్రక్కన దేవుడు ఉన్నాడని గుర్తుంచుకోండి. Stand firm. We don't have to fall like David. స్థిరముగా నిలబడండి. మనం దావీదు వలె పడిపోనక్కర్లేదు. We don't have to be faithful for 20 years and then fall. మనం 20 ఏళ్లుగా నమ్మకంగా ఉండి ఆ తర్వాత పడిపోనక్కర్లేదు. We can be faithful to the end of our life. మన జీవితాంతం వరకు మనం నమ్మకంగా ఉండొచ్చు. That's a wonderful thing about the New Testament. క్రొత్త నిబంధన గురించిన అద్భుతమైన విషయం అదే. Paul didn't start off and fall halfway through. పౌలు ఆరంభించి సగం దూరం వచ్చినాక పడిపోలేదు. He was a single man. అతడు పెళ్లి చేసుకోలేదు. He was probably about 30 years old when he was converted. రక్షించబడినప్పుడు అతనికి బహుశా 30 ఏళ్లు ఉండొచ్చు. What are the sexual passions in a young 30-year-old? 30 ఏళ్ల యవనస్తుడిలో లైంగిక వాంఛలు ఎలా ఉంటాయి? And he was never married. He died when he was 67 or so. అతడు ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. 67 ఏళ్లకు చనిపోయాడు. 37 years. 37 ఏళ్లు. Through all the rough times of youth.
యవ్వన దశలో కష్టకాలం గుండా వెళ్ళాడు. He had the same passions that you and I have. నీకు నాకు ఉన్న కోరికల్నే అతను కలిగి ఉన్నాడు. He fought it. అతడు వాటిని పోరాడాడు. And fought a good fight, he says, at the end of his life. తన జీవితం యొక్క చివరి దశలో మంచి పోరాటం పోరాడాను అని చెప్పాడు. I fought a good fight. నేను మంచి పోరాటం పోరాడి తిని. And I'm sure part of that fight was with sexual temptation. ఆ పోరాటంలో ఒక భాగము ఖచ్చితంగా లైంగిక శోధనతో అయ్యుంటుందని నేను నమ్ముతాను. I finished my course. I fought a fight. It wasn't easy for me. నా పరుగు కడముట్టించి తిని. నేను పోరాటాన్ని పోరాడాను. నాకదేమీ తేలిగ్గా లేదు. But he says, now there's a crown waiting for me. కానీ ఇప్పుడు నా కొరకు కిరీటం ఉంచబడింది అని అతడు చెప్తున్నాడు. Turn to that verse and you should be able to say that at the end of your life. 2 Timothy 4. ఆ వచనాన్ని చూద్దాము. మీ జీవితం యొక్క చివరి దశలో మీరు ఆ మాటలు చెప్పగలిగి ఉండాలి. 2 తిమోతి 4. 2 Timothy chapter 4 and verse 6, he says, the time of my departure has come. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. Verse 7, I have fought a good fight. 7వ వచనము, మంచి పోరాటము పోరాడి తిని. I have finished the course. నా పరుగు కడముట్టించి తిని. This is the only race worth running. పరుగెత్త తగిన పందెమిదే. And I've run hard right up to the finish. చివరి వరకు కష్టపడి పరుగెత్తాను. And I've kept my faith. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. Now what's left? ఇప్పుడు ఏముంచబడింది? A crown of righteousness which the Lord will give me in that day. ఆ దినమున ప్రభువు నాకిచ్చు నీతి కిరీటము. He knew that he was not disqualified. అతడు అర్హత పోగొట్టుకోలేదని అతనికి తెలుసు. He had kept the rules. అతడు నియమాలు పాటించాడు. And he finished. But it was with a fight. పరుగు ముగించాడు. కాని పోరాటాన్ని పోరాడాడు. It was a fight and a race. అదొక పోరాటము మరియు ఒక పరుగు. The Christian life is like a battle and like a race. క్రైస్తవ జీవితం ఒక పోరాటం వంటిది, ఒక పరుగు వంటిది. And you should be able to say at the end of your life, I fought a good fight. మీ జీవితం యొక్క చివరి దశలో నేను మంచి పోరాటం పోరాడి తిని అని మీరు చెప్పగలిగి ఉండాలి. Maybe in the past so far you haven't fought a good fight. బహుశా గతంలో ఇప్పటి వరకు మీరు మంచి పోరాటాన్ని పోరాడలేదేమో. You're relaxed. మీరు విశ్రాంతి తీసుకున్నారు. Maybe you haven't taken the race seriously. You haven't trained for the race. బహుశా మీరు పరుగును తీవ్రంగా తీసుకోలేదేమో, దాని కొరకు తర్ఫీదు పొందలేదేమో. But you're going to do it from today, right? కానీ ఈ రోజు నుండి తీవ్రంగా తీసుకుంటారు కదా. I'm going to say I'm going to fight a good fight from today. ఈ రోజు నుండి మంచి పోరాటాన్ని పోరాడతాను అని చెప్పండి. I'm going to really take this race seriously. I'm going to train. I'm training for the marathon. ఈ పరుగును చాలా తీవ్రంగా తీసుకుంటాను. నేను తర్ఫీదు తీసుకుంటాను. మ్యారథాన్ పరుగు పరిగెత్తడానికి తర్ఫీదు తీసుకుంటాను. I'm going to discipline myself. నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటాను. Not read stuff that's going to pollute my mind. నా మనసును కలుషితపరిచే వాటిని చదవను. Not look at stuff on the computer that's going to pollute my mind or on my phone. నా కంప్యూటర్లో కానీ నా ఫోన్లో కానీ నా మనసును కలుషితపరిచే వాటిని చూడను. I'm going to keep my mind pure for the Lord. ప్రభువు కొరకు నా మనసును పవిత్రంగా ఉంచుకుంటాను. Just like you won't put sand into your petrol tank of your scooter or car. మీ స్కూటర్ యొక్క లేక కారు యొక్క పెట్రోల్ ట్యాంకులో మీరు ఎలాగైతే ఇసుక పోయరో అలాగే. Would you do that? Put some sand in? మీరు అలా చేస్తారా? ఇసుక పోస్తారా? And then wonder why the engine is all messed up. అలా చేసి ఇంజిన్ పాడైపోయిందేంటా అనుకుంటారా? When you put pornographic images into your mind, it's like putting sand into your petrol tank. మీ మనసులో అశ్లీల చిత్రాలను పెట్టుకున్నప్పుడు అది మీ పెట్రోల్ ట్యాంకులో ఇసుకను పోసినట్లుంటుంది. Well, if you have problems, then you got to clean it out. మీకు సమస్యలుంటే దాన్ని శుభ్రం చేయాలి. It's easy to clean out a petrol tank, but you cannot clean out your memory. పెట్రోల్ ట్యాంకును శుభ్రపరచడం తేలికే, కానీ మీ మనసును మీరు శుభ్రపరచలేరు. It'll be there forever. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. The only thing you can do is make those thoughts sink right to the bottom. మీరు చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే ఆ తలంపులు అడుక్కు వెళ్లిపోయేటట్లు చేయగలరు. And put better thoughts on top. వాటిపైన మంచి తలంపులు పెట్టుకోవాలి. Thoughts of God's word, meditation on God's word. దేవుని వాక్యం గురించిన తలంపులు, దాని ధ్యానం గురించిన తలంపులు. Then those other thoughts will sink to the bottom. అప్పుడు ఆ వేరే తలంపులు అట్టడుక్కి వెళ్లిపోతాయి. And they won't trouble you so more. అవి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టవు. Because there are many other thoughts pressing them down. ఎందుకంటే వేరే అనేకమైన తలంపులు వాటిని కిందకి నెడుతూ ఉన్నాయి. Don't let them come up again by occasionally again going and looking at something dirty. అప్పుడప్పుడు వెళ్లి అశ్లీల చిత్రాలను చూస్తూ ఆ తలంపులను పైకి రానివ్వకండి. Fight a good fight and finish the course.
మంచి పోరాటం పోరాడండి, పరుగును కడముట్టించండి. Think of this wonderful young man called Joseph. యోసేపు అనే ఈ అద్భుతమైన యవ్వనస్తుడి గురించి ఆలోచించండి. You know the story. There's no need to look at it. You read in Genesis 39. మీకా కథ తెలుసు, మీరు దాన్ని చూడక్కర్లేదు. ఆదికాండం 39లో దాన్ని చదువుంటారు. He was far away from his parents in a far country. అతడు తన తల్లిదండ్రులకు దూరంగా దూరదేశంలో ఉన్నాడు. No Bible, no fellowship, no Holy Spirit, no church. బైబిల్ లేదు, సహవాసం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, సంఘం లేదు. Nobody to preach to him. అతనికి బోధించేవారు ఎవరూ లేరు. He could sin as much as he liked in the most wicked place on earth. భూమి మీద అతి దుష్టమైన ప్రదేశంలో తనకిష్టం వచ్చినట్లు పాపం చేయొచ్చు. And then tempted by a woman trying to attract him. తన్ను ఆకర్షించాలని చూసే ఒక స్త్రీ చేత శోధించబడ్డాడు. You know what he told her? ఆమెతో ఏం చెప్పాడో మీకు తెలుసా? You should be able to say that. Genesis 39. మీరదే చెప్పగలిగి ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయము. It says she pestered him day after day, Potiphar's wife. పోతిఫరు యొక్క భార్య ప్రతిరోజు అతన్ని పీడించింది అని చెప్పబడింది. But he said in verse 9, Genesis 39:9. ఆదికాండం 39:9లో అతడేం చెప్పాడంటే, How can I violate the trust of your husband? నీ భర్త నాపై ఉంచిన విశ్వాసాన్ని నేనెలా వమ్ము చేయగలను? And how can I sin against God? దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా పాపం చేయగలను? How can I do this great evil? ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను? Imagine a young man, probably around 20 years old. ఊహించుకోండి, బహుశా 20 ఏళ్ల యవనస్తుడు. The passions of youth, nobody to catch him. యవనేచ్ఛలున్నాయి, అతన్ని పట్టుకునేవారు ఎవరూ లేరు. He can sin secretly. అతడు రహస్యంగా పాపం చేయొచ్చు. Have you been in situations like that? నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఉన్నావా? Where you went out with a boy or went out with a girl and you could do what you wanted. నువ్వు ఒక అమ్మాయితో బయటికి వెళ్లి, నువ్వు ఒక అబ్బాయితో బయటికి వెళ్లి నీకిష్టం వచ్చినట్లు చేయగలిగే పరిస్థితిలో ఉన్నావా? Maybe just a little bit. బహుశా కొంచెమే చేశావేమో. Here was a young man who said no. చెయ్యను అని చెప్పిన యవ్వనస్తుడు ఇక్కడున్నాడు. He didn't have the understanding you get in CFC. మీరు CFCలో పొందే గ్రహింపు అతనికి లేదు. That teaches us you don't need all this CFC understanding and messages to be kept from sin. మీరు పాపం చేయకుండా ఉండాలంటే CFCలో ఉండే గ్రహింపు, వర్తమానాలు అవసరం లేదని అది మనకు నేర్పిస్తుంది. You just need to fear God. మీరు కేవలం దేవునికి భయపడాలి. If you don't fear God, all the knowledge of CFC will not help you to stay away from sin. మీరు దేవునికి భయపడకపోతే CFCలో మీరు పొందే జ్ఞానమంతా పాపం చేయకుండా మిమ్మల్ని ఆపదు. A little bit of fear of God is better than all this Bible knowledge. ఈ బైబిల్ జ్ఞానం అంతటి కంటే కొంచెం దేవుని భయం కలిగి ఉండటమే శ్రేష్టమైంది. What did he have? No knowledge of the Bible. There was no Bible those days. అతనికేముంది? బైబిల్ జ్ఞానం లేదు. ఆ రోజుల్లో బైబిలే లేదు. But he feared God. కానీ అతడు దేవునికి భయపడ్డాడు. The little bit he learned about God from his father Jacob by the time he was 17 when he left home. And that kept him. తన ఇంటిని విడిచినప్పుడు 17 ఏళ్ల వయసులో దేవుని గురించి తన తండ్రి అయిన యాకోబు యొద్ద నుండి నేర్చుకున్న కొంచెమే అతన్ని కాపాడింది. And he, day after day, it says in verse 10, he would not listen to her, not just once. రోజు వెంబడి రోజు అతడు ఆమె మాట వినలేదు. ఒక్కసారి మాత్రమే కాదు. Again she said, come, come. He said, no. Again, no. మరలా ఆమె రమ్మని చెప్పింది, రానన్నాడు. మరలా చెప్పింది, రానన్నాడు. Because he stood for the Lord, they accused him falsely and put him in jail. అతడు ప్రభు కొరకు నిలబడ్డాడు కాబట్టి వారు అతన్ని తప్పుగా నిందించి జైల్లో పెట్టారు. He said, fine. పర్వాలేదన్నాడు. For 10 years, he went through a rough time in the jail, but 10 ఏళ్ల పాటు జైల్లో కఠినమైన పరిస్థితులు అనుభవించాడు. God had his eye on him. దేవుడు అతని మీద తన కనుదృష్టి నుంచాడు. Do you think if God sees somewhere in the world some young man whom nobody knows about standing for him? లోకంలో ఎక్కడో ఎవరికి తెలియని ఒక యవనస్తుడు తన కొరకు నిలబడటం ప్రభువు చూచినప్పుడు, saying, I will not sin, I want to fear God. నేను పాపం చేయను, నేను దేవునికి భయపడతాను అని చెప్పడం చూచినప్పుడు, maybe he's an unknown poor young brother somewhere. అతడు ఎవరికీ తెలియని పేదవాడైన యవ్వన సహోదరుడు కావచ్చు. But he's faithful. God has his eyes on him. There's a young fellow who's absolutely true to me. కానీ అతడు నమ్మకస్తుడు. దేవుడు అతన్ని చూస్తున్నాడు. నాకు పూర్తిగా నమ్మకస్తుడైన ఒక యవ్వనస్తుడు ఇక్కడున్నాడు. I tell you, God will have great plans for that person. ఆ వ్యక్తి కొరకు దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడని మీతో చెప్తున్నాను. Nobody will be able to suppress him. అతన్నెవ్వరూ అణచివేయలేరు. One day God will raise him up. ఒకరోజు దేవుడు అతన్ని లేవనెత్తుతాడు. And accomplish great things through him, just like he did with Joseph.
యోసేపుతో చేసినట్లే అతనితో కూడా చాలా గొప్ప విషయాలు నెరవేరుస్తాడు. You must be one of those young men and women whom God sees in secret. దేవుడు రహస్యంగా చూసే అటువంటి యవ్వన స్త్రీ పురుషుల వలె నువ్వు కూడా ఉండాలి. Faithful, unlike some of your friends. నమ్మకంగా ఉండాలి. మీ స్నేహితుల వలె ఉండొద్దు. You'll go through rough times, you'll be falsely accused. మీరు కష్టాల గుండా వెళ్తారు, తప్పుగా నిందించబడతారు. Joseph was falsely accused. It was all part of his education. యోసేపు తప్పుగా నిందించబడ్డాడు. అదతని విద్యాభ్యాసంలో ఒక భాగము. I have been falsely accused in so many areas. నేను అనేక విషయాల్లో తప్పుగా నిందించబడ్డాను. I was taken to court for 10 years by religious people. 10 ఏళ్ల పాటుగా మతానుసారులైన వారి చేత నేను కోర్టుకు తీసుకువెళ్లబడ్డాను. It was part of my education. అది నా విద్యాభ్యాసంలో ఒక భాగము. It all made me a better man. అదంతా నన్ను మెరుగైన వ్యక్తిగా చేసింది. And trials will make you a better man too. కష్టాలు నిన్ను మెరుగైన వ్యక్తిగా చేస్తాయి. The early years of our marriage, we went through so much financial difficulty. మాకు పెళ్లైన మొదటి సంవత్సరాల్లో మేమెన్నో ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్లాము. I could not even rent a house. నేనొక ఇంటిని కూడా అద్దెకు తీసుకోలేకపోయాను. I didn't have money for rent. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. Because my income had gone down 85% when I left my job. ఎందుకంటే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు నా ఆదాయం 85% పడిపోయింది. I had to just live in one small room of my parents' house. నా తల్లిదండ్రుల ఇంట్లో ఒక చిన్న గదిలో ఉండవలసి వచ్చింది. It wasn't easy. అదంత తేలికైన విషయం కాదు. And we struggled for 2-3 years. We struggled. It was good for us. మేం కష్టాలు పడ్డాము. 2-3 ఏళ్లగా కష్టాలు పడ్డాము. అది మాకు మంచే చేసింది. Never bought any new clothes, and కొత్త బట్టలు కొనుక్కోలేదు. even for our little son, we sometimes didn't have enough money to buy milk powder. And చిన్నవాడైన మా కుమారుడికి కూడా పాలు కొనడానికి డబ్బులుండేవి కావు. it was all good for us. Very good. అదంతా మాకు మేలు చేసింది. చాలా మేలు చేసింది. We didn't know what the future lay ahead of us. భవిష్యత్తులో మా ముందేముందో మాకు తెలియలేదు. But it was good. కానీ అది మాకు మేలు చేసింది. The Lord was testing. In this struggle, will you be faithful? ఈ కష్టాల్లో మీరు నమ్మకంగా ఉంటారా అని ప్రభు పరీక్షించి చూశాడు. And there were temptations. శోధనలు కూడా వచ్చాయి. Like I got a scholarship to go for a free 3-year Bible course in Canada. కెనడా దేశంలో 3 ఏళ్ల పాటు బైబిల్ కాలేజీకి వెళ్ళటానికి నాకు స్కాలర్షిప్ వచ్చింది. I said no. నేను వద్దన్నాను. God did not call me to go to Bible school. బైబిల్ కాలేజీకి వెళ్ళటానికి దేవుడు నన్ను పిలవలేదు. And there was an organization here called FIBA. ఫీబా అనే సంస్థ ఇక్కడ ఉండేది. 1972. It's 40 years ago. 1972లో 40 ఏళ్ల క్రితము. They said, come, join us, we'll make you director. నువ్వు వచ్చి మా సంస్థలో చేరు, నిన్ను డైరెక్టర్ గా చేస్తాము. You got a free car, free telephone, free house. I said no. ఉచితంగా కారు, ఉచితంగా టెలిఫోను, ఉచితంగా ఇల్లు పొందొచ్చని చెప్పారు. నేను వద్దన్నాను. God's not called me to sit behind a desk and raise money. ఒక చోట కూర్చుని డబ్బును సేకరించడానికి దేవుడు నన్ను పిలవలేదు. I'm called to preach the word. నేను వాక్యాన్ని బోధించడానికి పిలువబడ్డాను. Now when I look back, I can see God was testing me. నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు నన్ను పరీక్షించాడని అర్థమవుతుంది. Will you go the way I called you, or will you choose the easy path of money and comfort? నేను పిలిచిన మార్గంలో వెళ్తావా, లేక డబ్బు సౌకర్యాలతో కూడి ఉన్న సులువైన మార్గంలో వెళ్తావా? You will also face it in different ways. మీరు కూడా అనేక రకాలుగా దాన్ని ఎదుర్కొంటారు. Make the right choices. సరైన ఎంపికలు చేసుకోండి. You know, when I look back on my life, నా జీవితాన్ని నేను తిరిగి చూసుకున్నప్పుడు I can say that it was a life full of many forks. అనేక కూడలున్న జీవితమని నేను చెప్పగలను. You know what a fork in the road is? రోడ్డులో ఒక కూడలంటే ఏంటో మీకు తెలుసా? You come and then you find a fork, one going this way, one going that way. కూడలంటే ఒకటి ఈ దిక్కు వెళ్తుంది, ఒకటి ఆ దిక్కు వెళ్తుంది. And very important which one you take. మీరు ఏ దిక్కులో వెళ్తారో చాలా ముఖ్యమైన విషయం. And you take the right one, you come to another fork. మీరు సరైన దిక్కులో వెళ్తే ఇంకో కూడల దగ్గరికి వస్తారు. And you go further along the right path, another fork. మళ్ళీ సరైన దిక్కులో వెళ్తే మరొక కూడలి వస్తుంది. And another fork. And I can see that my whole life was just a number of forks in the road. అటువంటివి అనేకమైనవి వస్తాయి. నా జీవితంలో అటువంటివి అనేకమైనవి వచ్చాయని నేను చెప్పగలను. And boy, am I thankful that I took the right ones. నేను సరైన దిక్కులో వెళ్ళినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. So you'll come to forks in the road where you can choose your own way. కాబట్టి మీరు కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడలి యొద్దకు వస్తారు. అక్కడ మీ సొంత మార్గాన్ని ఎంచుకోవచ్చు. Which is easy. అది తేలికైన మార్గము. All other believers will tell you, hey, why don't you go? This is all right. Everybody does it.
ఇతర విశ్వాసులంతా ఇలా ఎందుకు వెళ్ళకూడదు, అందరూ వెళ్తున్నారు కదా అంటారు. Or the more difficult path of the way that what Jesus would do. లేక కష్టమైన దారిలో వెళ్ళొచ్చు, యేసు వెళ్లే దారిలో. And it may be difficult, it's a lonely path. అది కష్టంగా ఉండొచ్చు, అది ఒంటరి మార్గం కావచ్చు. But one day when you look back, you will see that made all the difference in your life. కానీ ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ జీవితంలో దీనివల్ల ఎంతో తేడా వచ్చిందని మీరు చూస్తారు. Compared to the others who may have more money, more comfort. ఇతరులకు ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎన్నో సౌకర్యాలుండొచ్చు. But will have more regrets in eternity as well. కానీ నిత్యత్వంలో ఎంతో పశ్చాత్తాపం కూడా కలిగి ఉంటారు. So learn from the scriptures. కాబట్టి లేఖనాల నుండి నేర్చుకోండి. These young men like David, Joseph, యోసేపు, దావీదు వంటి యవనస్తుల నుండి. Moses, he was a little boy when he went to Pharaoh's palace. మోషే ఫరో రాజభవనానికి వెళ్ళినప్పుడు చిన్న బాలుడు. But he came out at the age of 40. కానీ 40 ఏళ్ల వయసులో బయటకొచ్చాడు. Rejecting 3 things. మూడిటిని తిరస్కరించాడు. Turn to Hebrews in chapter 11. హెబ్రీ 11వ అధ్యాయాన్ని చూద్దాము. Hebrews 11. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. When Moses was grown up, verse 24. Hebrews 11:24. మోషే పెద్దవాడైనప్పుడు. హెబ్రీలు 11:24. When Moses was grown up, మోషే పెద్దవాడైనప్పుడు there were 3 things he refused. అతడు 3 విషయాలు వద్దనుకున్నాడు. Number 1. మొదటి విషయం, he refused the honor of the world, to be the son of Pharaoh's daughter. లోకం యొక్క ఘనతను వద్దనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటం. Egypt was the world's superpower those days. ఆ రోజుల్లో ఐగుప్తు లోకంలో అగ్రరాజ్యము. And to be known as the son of Pharaoh's daughter was about the greatest honor you could get. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం అతి గొప్ప ఘనత. He said, no, I am not the son of Pharaoh's daughter. అతడు వద్దనుకున్నాడు. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండాలనుకోవడం లేదు. I am an Israelite. నేనొక ఇజ్రాయేలీయుడను. I am from that slave community. నేను ఆ బానిసల సమాజానికి చెందినవాడను. Which king would want to acknowledge that I have come from a slave community? నేను బానిసల సమాజానికి చెందినవాడినని ఒప్పుకోవటానికి ఏ రాజు ఇష్టపడతాడు? You know, in India, how people are so concerned about their caste. భారతదేశంలో ప్రజలు వారి కులాన్ని ఎంతగా పట్టించుకుంటారో మీకు తెలుసు. I am not from that low caste. నేను ఆ తక్కువ కులానికి చెందినవాడిని కాదు. I am from a high caste. నేనొక గొప్ప కులానికి చెందినవాడను. It's not only among Hindus, it's among Christians. అది హిందువుల మధ్యే కాదు, క్రైస్తవుల మధ్య కూడా ఉంది. In Kerala is full of it. కేరళలో ఉంది. కేరళ దాంతో నిండి ఉంది. Which family are you from? నువ్వు ఏ కుటుంబానికి చెందినవాడవు? And there are some family names that are big, well-respected family names in Kerala. కేరళలో కొన్ని ఇంటి పేర్లున్నాయి. అవి ఎంతగానో గౌరవించబడే ఇంటి పేర్లు. They like to boast about it. వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తారు. And they know I am a Malayali, so they ask me, which family name are you from? నేను మలయాళీలని వారికి తెలుసు కాబట్టి నువ్వు ఏ కుటుంబానికి చెందినవాడవు అని నన్ను వారు అడుగుతారు. He said, I am from Eden. నేను ఏదేనుకు చెందినవాడినని చెప్తాను. My ancestor got thrown out from there. నా పితరుడు అక్కడి నుండి తరిమివేయబడ్డాడు. That's where I belong. నేను అక్కడికి చెందినవాడినే. But Jesus saved me. కానీ యేసు నన్ను రక్షించాడు. Sinner saved by grace. కృప ద్వారా రక్షించబడిన పాపిని. Yeah, be careful that he rejected the honor of this world. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతడు ఈ లోక ఘనతను తిరస్కరించాడు. Secondly, రెండవదిగా he rejected the pleasures of sin. Verse 25. 25వ వచనం. అతడు పాప భోగాలను తిరస్కరించాడు. This is the one verse in the Bible which says there is pleasure in sin. పాపంలో భోగముందని చెప్పే బైబిల్లో ఉన్న ఒక్క వచనం ఇదే. But it also says it's a passing pleasure. కానీ అది అల్పకాల భోగమేనని కూడా చెప్తుంది. Think of the pleasures of sin that you have had. నువ్వు పొందిన పాప భోగాల గురించి ఆలోచించు. Any pleasure of sin that you have had in your past life, has it lasted more than 5 minutes? నీ గత జీవితంలో నువ్వు పొందిన పాప భోగము 5 నిమిషాల కంటే ఎక్కువ ఉందా? Not even 5 minutes. 5 నిమిషాలు కూడా లేదు. Whatever pleasure of sin you had, think back. నువ్వు ఎటువంటి పాప భోగాన్ని పొందినా దాని గురించి ఆలోచించు. You enjoyed it for a little while, it's gone. నువ్వు కొంత సమయం దాన్ని ఆనందించావు, తర్వాత పోయింది. It's a passing pleasure. అది అల్పకాల భోగము. That's what the devil fools you. అపవాది నిన్ను అలాగే మోసం చేస్తాడు. He tells you it's permanent. It's not permanent. అది శాశ్వతంగా ఉంటుందని చెప్తాడు. అది శాశ్వతంగా ఉండదు. It's a passing pleasure. అది అల్పకాల భోగము. Regret is permanent. పశ్చాత్తాపం శాశ్వతంగా ఉంటుంది.
The pleasure is only temporary. భోగము తాత్కాలికంగానే ఉంటుంది. And isn't that true today? ఈ రోజున అది నిజం కాదా? You got years of regret. మీరు సంవత్సరాల తరబడి పశ్చాత్తాపడుతున్నారు. The pleasure you got was just a few minutes. మీరు పొందిన భోగము కొద్ది నిమిషాల మట్టుకే ఉంది. Moses recognized that, and you must recognize it too. మోషే దాన్ని గుర్తించాడు, మీరు కూడా దాన్ని గుర్తించాలి. The third thing he rejected was అతడు తిరస్కరించిన మూడో విషయం ఏంటంటే the wealth of the world, verse 26, the treasures of Egypt. 24వ వచనం, ఈ లోకము యొక్క ఐశ్వర్యము, ఐగుప్తు యొక్క ధనము. There's nothing wrong with being wealthy if you earned it honestly. మీరు ధనాన్ని నిజాయితీగా సంపాదించుంటే ధనికులుగా ఉండటంలో తప్పేమీ లేదు. Without telling lies, without cheating, and using the abilities God gave you. అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా, దేవుడు మీకిచ్చిన సామర్థ్యాలతో. God bless you. I hope you will earn a lot. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఎంతో సంపాదిస్తారని ఆశిస్తున్నాను. I always say that if you have a choice between a low-paid job and a high-paid job, choose the high-paid one if you don't have to sacrifice your conscience. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు తక్కువ జీతం ఉన్న ఉద్యోగం, ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం మధ్య ఎంచుకోవాల్సి వస్తే, మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్లవలసి రాకపోతే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్నే ఎంచుకోండి. I always encourage people to study as much as you can. మీరు చదవగలిగినంత చదువుకోమని నేను ప్రజలను ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. Get a PhD if possible. కుదిరితే PhD పట్టాను పొందుకోండి. So that you get a good jobs, you can earn a good salary. That's all fine. అప్పుడు మీరు మంచి ఉద్యోగాన్ని పొందగలరు, మంచి జీతాన్ని పొందగలరు. అదంతా మంచిదే. But don't make money your God. కానీ డబ్బును మీ దేవుడిగా చేసుకోవద్దు. That's the point. అదే విషయం. Don't, for the sake of the treasures of Egypt, compromise your conscience or do something. ఐగుప్తు ధనాని కొరకు మీ మనసాక్షికి వ్యతిరేకంగా వెళ్లొద్దు, లేక అటువంటిది ఏదైనా చెయ్యొద్దు. Where you don't have enough time for God now. అలా చేస్తే మీకు దేవుని కొరకు సరిపడా సమయం ఉండదు. Have you heard the story of that businessman? It's probably not a true story, but it's a parable. ఒక వ్యాపారవేత్త గూర్చిన కథను మీరు విన్నారా? అది నిజమైన కథ కాకపోవచ్చు, అది ఒక ఉపమానము. Of this businessman who's very active in Christian work in the church. ఒక వ్యాపారవేత్త క్రైస్తవ పనిలో, సంఘంలో చాలా చురుగ్గా పనిచేసేవాడు. But his business began to prosper, and as the business prospered, he attended less and less meetings in the church. కానీ అతని వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడు అతడు సంఘంలో కూటాలకు హాజరవటం తగ్గించేశాడు. Till sometimes now on Sunday also he couldn't come every Sunday. అప్పుడప్పుడు ఆదివారం కూడా వచ్చేవాడు కాదు. You try and come 2-3 Sundays, and gradually it became 2 Sundays a month. నెలకు 2-3 ఆదివారాలు వచ్చేవాడు, తర్వాత నెలకు 2 ఆదివారాలే వచ్చేవాడు. Because business was so. ఎందుకంటే వ్యాపారం ముఖ్యమైపోయింది. Finally, 1 Sunday a month, 1 Sunday in 2 months he would come to church. చివరిగా నెలకు 1 ఆదివారము, 2 నెలలకు 1 ఆదివారము వచ్చేవాడు. And the elders would see him. Yeah, he says, yeah, I'll come, very busy. పెద్దలు అడిగినప్పుడు వస్తాను, నాకు తీరిక లేదు అంటూ ఉండేవాడు. One day he had 3 sons. One day a poisonous snake bit one of his sons. అతనికి 3 కుమారులు ఉన్నారు. ఒకరోజు ఒక విషపూరిత పాము అతని కుమారుల్లో ఒకరిని కాటువేసింది. And the doctor, it is very bad, and the doctor said, I don't have much hope. పరిస్థితి విషమించింది. డాక్టర్లు అంత నిరీక్షణ లేదని చెప్పారు. Because the poison has spread all over the body. ఎందుకంటే విషం శరీరం అంతా వ్యాపించింది. And then he called for the elder of the church. అప్పుడు సంఘ పెద్దను పిలిపించాడు. So the elder was a wise man. ఆ సంఘ పెద్ద జ్ఞానము గలవాడు. He said, please pray. ప్రార్థన చేయమని అడిగాడు. He said, Lord, thank you for this snake. అతడు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, ఈ పామును బట్టి నీకు వందనాలు. What I could not do in 6 months, the snake has accomplished in 2 minutes. నేను 6 నెలల పాటుగా చేయలేకపోయిన పనిని ఈ పాము 2 నిమిషాల్లో చేసింది. Made them think about you. వీళ్లను నీ గురించి ఆలోచించేలాగా చేసింది. Now send 2 more snakes to bite the other 2 sons also. ఇప్పుడు మిగతా 2 కుమారులను కాటువేయటానికి ఇంకా 2 పాములను పంపు. And then heal all of them. ఆ తర్వాత వాళ్ళందరినీ స్వస్థపరచు. So that they'll never have to be reminded again about you. అప్పుడు వారికి ఇంకెప్పుడు నీ గురించి ఎవరూ గుర్తు చేయక్కర్లేదు. It's a parable. ఇదొక ఉపమానము. But learn a lesson from it. కానీ దాని నుండి ఒక పాఠం నేర్చుకోండి. That don't wait till some calamity hits before you think about God. మీరు దేవుడి గురించి ఆలోచించే ముందు ఒక ఉపద్రవం వచ్చే వరకు వేచి ఉండకండి. Don't pursue after wealth to such an extent that the spiritual things in your life get crowded. మీ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలను అణచివేయనంతగా ధనాన్ని వెంటాడవద్దు. Moses made a decision. మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. And he had been trained only for a few years by his mother at home, and he remembered it at the age of 40. అతడి ఇంటికాడ తన తల్లి చేత కొద్ది సంవత్సరాలు మాత్రమే తర్ఫీదు చేయబడ్డాడు. కానీ 40 ఏళ్ల వయసులో దాన్ని గుర్తుంచుకున్నాడు. I don't want honor in the world. I don't want sin. నాకు లోకంలో ఘనత వద్దు, నాకు పాపం వద్దు. I don't want money. I want to live for God. నాకు డబ్బులొద్దు,
నేను దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను. You know, you wonder why Moses became such a great leader. Here's the secret. మోషే అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడా అని మీరు అనుకుంటారు. ఇదే రహస్యం. You can be one too, brothers and sisters. సహోదర సహోదరీలారా, మీరు కూడా అలా ఉండొచ్చు. You sisters, you're like that. God will give you a godly man as your husband one day. సహోదరీలారా, మీరలా ఉంటే దేవుడు ఒక రోజు ఒక భక్తిపరుడైన వ్యక్తిని మీకు భర్తగా ఇస్తాడు. And together you can have a ministry. మీరు కలిసి ఒక పరిచర్యను కలిగి ఉండొచ్చు. Not a full-time ministry. అది పూర్తికాల పరిచర్య కాదు. I think the days for full-time ministry are over in India. భారతదేశంలో పూర్తికాల పరిచర్య చేసే రోజులు అయిపోయాయని నేను అనుకుంటాను. The best way to serve God today is earning your own living and being active in the work of the Lord. ఈ రోజు దేవుణ్ణి సేవించడానికి శ్రేష్టమైన మార్గము మీ జీవనోపాధిని మీరు సంపాదించుకొని ప్రభువు పనిలో చురుగ్గా పనిచేయడం. Where your job is only a means of supporting yourself. మీ ఉద్యోగం మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మాత్రమే. And your main job is building the church. మీ ప్రధానమైన పని సంఘాన్ని కట్టడం. You have a great inheritance in CFC. మీకు సిఎఫ్సిలో గొప్ప స్వాస్థ్యం ఉంది. I never had it when I was your age. నాకు మీ వయసు ఉన్నప్పుడు నాకు అది లేదు. Nobody got up in a pulpit and taught me the things you have heard here for the last years that you've been here. మీరిక్కడున్న సంవత్సరాల్లో మీరు విన్న సంగతులను నాకెవరూ ప్రసంగ వేదిక మీద నుండి బోధించలేదు. You're very blessed. To whom God has given more, He will expect more. మీరు చాలా ధన్యులు. దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వారి నుండి ఎక్కువ ఎదురు చూస్తాడు. You can become very spiritual. మీరెంతో ఆత్మ సంబంధమైన వారిగా ఉండొచ్చు. You have heard things that I began to understand only when I was 35 or 40 years old. నాకు 35 లేక 40 సంవత్సరాల వయసప్పుడు మాత్రమే అర్థమైన విషయాలు మీరు వింటున్నారు. And you're understanding it when you're 17 or 20. మీరు 17-20 ఏళ్లకే వాటిని అర్థం చేసుకుంటున్నారు. But I hope therefore you will overtake me spiritually. కాబట్టి మీరు ఆత్మీయంగా నన్ను దాటిపోతారని ఆశిస్తున్నాను. Because you're hearing it at an earlier age. ఎందుకంటే చిన్న వయసులోనే మీరు వాటిని వింటున్నారు. But I don't think you will. కానీ దాటిపోతారని నేను అనుకోవడం లేదు. Because I'm running very fast. ఎందుకంటే నేను చాలా వేగంగా పరిగెడుతున్నాను. And I don't know whether you'll catch up with me. మీరు నన్ను అందుకుంటారో లేదో నాకు తెలియదు. I hope you will. మీరు అందుకుంటారని ఆశిస్తున్నాను. I sincerely wish you'll go ahead of me. మీరు నన్ను దాటిపోతారని యథార్థంగా కోరుకుంటున్నాను. But you got to run pretty fast if you want to go ahead of me, I'll tell you that. కానీ మీరు నన్ను దాటిపోవాలంటే మీరు చాలా వేగంగా పరిగెత్తాలి. Spiritually I run pretty fast. ఆత్మీయంగా నేను చాలా వేగంగా పరిగెడతాను. So I want to encourage you, go that way. Let's pray. కాబట్టి మీరు ఆ మార్గాన వెళ్లాలని ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. Let's bow our heads in prayer. ప్రార్థనలో మన తలలు వంచుదాం. Take some decisions while you're bowed before God. మీ తలలు వంచినప్పుడు కొన్ని తీర్మానాలు తీసుకోండి. And say, Lord, I want to take some hard decisions right now. ప్రభువా, నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. I can't keep them without your help, Lord. నీ సహాయం లేకుండా నేను వాటిని పాటించలేను. But I want you to fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని కోరుకుంటున్నాను. And help me to remind myself of these decisions tomorrow and every day. నేను తీసుకున్న ఈ తీర్మానాలను రేపు ప్రతిరోజు గుర్తు చేసుకోవటానికి నాకు సహాయం చేయి. To daily remind myself I have to take up the cross. నేను అనుదినము సిలువనెత్తుకోవాలని గుర్తు చేసుకోవటానికి నాకు సహాయం చేయి. That's the way all the great men of God and women of God have walked all these years. గొప్ప దైవజనులు దైవజనురాళ్లు ఈ సంవత్సరాలన్నిట్లో ఆ మార్గంలోనే వెళ్లారు. Daily reminder. ప్రతిరోజు గుర్తు చేయి. This is the way I've got to go. ఈ మార్గంలోనే నేను వెళ్లాలని. I'm not going to walk the way of other Christians. ఇతర క్రైస్తవులు నడిచిన దారిలో నేను నడవను అని దేవునితో చెప్పండి. God bless you all. Heavenly Father. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. పరలోకపు తండ్రి, I think of these wonderful young people here. ఇక్కడున్న అద్భుతమైన యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను. Oh, how the devil would like to get them and mess up their life. అపవాది వారిని పట్టుకుని వారి జీవితాలను పాడు చేయాలని చూస్తున్నాడు. Please protect them. దయచేసి వారిని సంరక్షించు. Help them to be true. వాళ్ళు యథార్థంగా ఉండటానికి సహాయం చేయి. Help them to know, first of all, that they are your children, that you got a plan for their lives. వారు నీ బిడ్డలని, వారి జీవితాల కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావని వారు మొట్టమొదటిగా తెలుసుకున్నట్లు చేయుము. Their sins are forgiven and వారి పాపాలు క్షమించబడ్డాయని, you're accepted them because you want to fulfill a plan for their lives. వారి జీవితాల్లో ఒక ప్రణాళిక నెరవేర్చాలని నువ్వు వారిని అంగీకరించావని వారు తెలుసుకునేటట్లు చేయుము. Help them not to get discouraged when they fall. వాళ్ళు పడిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా వారికి సహాయపడుము. But to get up like little children get up when they fall. చిన్నపిల్లలు పడినప్పుడు ఎలా లేస్తారో వాళ్ళు లేచుటకు And learn to walk. నడవటం నేర్చుకొనుటకు Please help everyone here, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయపడుము. I want every one of these young men and women to grow up to be men and women of God. ఇక్కడున్న ప్రతి యవ్వన స్త్రీ పురుషుడు దైవజనులు కావాలని నేను కోరుకుంటున్నాను. And I know that can be true if they are faithful.
వారు నమ్మకంగా ఉంటే అది నిజమవుతుందని నాకు తెలుసు. Bless them. In Jesus' name, Amen. వారిని దీవించు. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. Thank you. మీకు నా వందనాలు.